ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి. మాటలతో సూపర్ఫిషియల్ గా కాదు, సీరియస్ గా ఒక ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారం అడిగినట్టుగా మీరు ఇలా అడిగినప్పుడు, ఇలా ఎంక్వైరీ చేసినప్పుడు మీకు మీరే మీ ఎంక్వైరీ కారణం తెలుసుకోండి. మీరు జలసీతో అడగొచ్చు, ఏ లక్ష్యము లేకుండా అడగొచ్చు. మనస్సు యొక్క స్థితి అది ఎంక్వైరీ చేస్తోంది. టోటల్గా అవగాహన పొందే అర్హతతో అది ఒక సంపూర్ణమైన నమ్రత, సంపూర్ణమైన నిశ్చలత్వం. ఈ నమ్రత, ఈ నిశ్చలత్వం, ఇదే కెపాసిటీ దానిలో. అది అది మనం పొందవలసింది కాదు. అంటూ ఇక్కడికి టాపిక్ అయిపోయింది. అర్థమైందా మీ అందరికీ? అంటే ఇవన్నీ ఆగినప్పుడు ఉండేదే ఇన్సైట్. ఇవన్నిటి వల్ల మన అంతర్దృష్టి లేకుండా కోరికలు, సంఘర్షణ, ఏదో అవ్వాలని, ఏదో పొందేద్దామని, వీటి వల్ల మన అంతర్దృష్టిని మనం కోల్పోతున్నామని దీనివల్ల తెలిసింది. అంతేనా? అర్థమైందా భానుమతి గారు? అవునండి. అవన్నీ ఉన్నంత కాలం మనకి ఇన్సైట్ రాదు. అవును. ఈరోజు ఏంటో చాలా తక్కువ మంది వచ్చారు, కానీ మంచి టాపిక్ ఇది. ఇది లేకపోవడం వల్లే అంతర్దృష్టి లేకుండా అయిపోతున్నాం. పోగు చేసుకోవడం, జ్ఞానాన్ని పోగు చేసుకోవడమే మనకు అడ్డు. ఆర్జించిన జ్ఞానం మన అడ్డుతోందని బోధపరిచారు. అంటే అది కండిషనింగ్ గా అయిపోతుంది. దానివల్ల మనకు సంఘర్షణ మిగులుతుంది తప్ప అసలైనటువంటి అంతర్గత స్థితి అన్నది ఈ జ్ఞానం ఆటంకం. అవును. ఓకే, ముగించేద్దాం. మీరు ఎవరైనా నా నారాయణ గారికి అర్థమైందా? అర్థమైందమ్మా. మనం ఎంతైతే ఆర్జించిన జ్ఞానం ఉందో ఇది మనకి ఏ రకంగా అడ్డుపడుతుందనే విషయాన్ని నేను అవగాహన చేసుకుంటున్నానమ్మా. ఓకే, లేదు ముగించేద్దాం. అందరికీ అర్థమైంది కనుక ముగిస్తున్నాను.